ఆచి చికెన్ మసాలా. ఆ నియోజకవర్గం అంటేనే ఒక బ్రాండ్. రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఉద్దండులను దేశానికి పరిచయం చేసిన గడ్డ అది. ఢిల్లీ పీఠాలను సైతం ఆకర్షించిన చరిత్ర ఆ నియోజకవర్గం సొంతం. కానీ ఇప్పుడు అక్కడ సీన్ మారింది. చారిత్రక నేపథ్యం ఉన్న ఆ నియోజకవర్గంలో ఇప్పుడు అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పైకి అంతా బాగానే ఉన్నా లోపల మాత్రం ద్వితీయ శ్రేణి నాయకులు కేడర్ రగిలిపోతున్నారు. క్రమశిక్షణకు మారుపేరైన పార్టీలో ఇప్పుడు కింది స్థాయి కార్యకర్తలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయంలో ఉన్నారా? ఏ సమస్య వచ్చినా గడప తట్టే నాథుడు లేక, నేత అపాయింట్మెంట్ దొరకక ప్రజలు దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారా? అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ఇంతకీ ఇంతటి వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి ఆ ఎమ్మెల్యే ఎవరు? కేడర్లో రగులుతున్నటువంటి ఆ అసంతృప్తికి కారణమేంటి? అన్నమయ్య జిల్లా పీలేరు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు అమర్నాథ్ రెడ్డి. ఆ తర్వాత అదే కుటుంబం నుంచి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిది మరో చరిత్ర. అంతటి ఘనమైన రాజకీయ వారసత్వం ఉన్న కుటుంబం నుంచి వచ్చి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పీలేరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. అయితే ఒకప్పుడు క్రమశిక్షణకు, కేడర్ కట్టుబాటుకు మారుపేరుగా ఉన్న ఆ నల్లారి కోటలో ఇప్పుడు అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. పచ్చల కోటలో పక్క పార్టీ నుంచి వచ్చిన వలస పక్షుల పెత్తనం పెరిగిపోయిందని సొంత పార్టీ నేతలే బహిరంగంగా మాట్లాడడం చర్చనీయాంశమవుతోంది. గతంలో పీలేరు నియోజకవర్గంలో పీలేరు, వాయల్పాడు, కళికిరి, కేబీపల్లి, గుర్రంకొండ, కలకడ మొత్తం 6 మండలాలు ఉన్నాయి. ఈ 6 మండలాల్లో ఆది నుంచి టీడీపీ జెండా మోసిన సీనియర్లను, ముఖ్య నాయకులను ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి పూర్తిగా పక్కన పెట్టేశారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే తనదైన ఒంటెద్దు పోగొడలతో ముందుకు సాగుతున్నారని తమ్ముళ్ళు గుర్రుగా ఉన్నారట. పార్టీ కష్టకాలంలో లాఠీ దెబ్బలు తిని కేసులు ఎదుర్కొన్న నాయకులను కాదని, అధికారంలోకి రాగానే వైసీపీ నుంచి కండువాలు మార్చి వచ్చిన వలస నేతలకి పెద్దపీట వేస్తున్నారని ద్వితీయ శ్రేణి నాయకత్వం రగిలిపోతోందట. నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కడ చూసినా వలస నేతలదే హవా నడుస్తోందట. కాంట్రాక్టుల నుంచి ఇసుక తరలింపు వరకు ప్రతి దాంట్లోనూ వైసీపీ నుంచి వచ్చిన వారికి సింహభాగం దక్కుతోందని సమాచారం. దీనికి తోడు ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు నేతలు యథేచ్ఛగా భూదందాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పమంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలో ఉంది. కానీ పీలేరులో మాత్రం టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ నేతలతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారం అక్కడికే ఆగిపోలేదు. అంతా వాళ్లకేనా, జెండా మోసిన మాకేం లేదా అంటూ మండలాల వారీగా టీడీపీ నాయకులు వర్గాలుగా విడిపోయారట. ఎమ్మెల్యే తీరుపై బహిరంగంగానే అసంతృప్తి గళం విప్పుతున్నారని తెలుస్తోంది. అటు కేడర్ పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి మరీ దారుణంగా మారిందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ప్రజలకు సరైన రీతిలో అందుబాటులో ఉండడం లేదనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. తన వ్యాపారాల నిమిత్తం ఆయన ఎక్కువ సమయం హైదరాబాద్, బెంగళూరుకే పరిమితం అవుతున్నారట. దీంతో ఏ కష్టం వచ్చినా, ఏ భూదందా జరిగినా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లే పరిస్థితి లేదు. అంతా ఎమ్మెల్యే పిఏ వద్దే మొరపెట్టుకోవాల్సిన దయనీయ స్థితి పీలేరులో నెలకొందని పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే గారి పిఏ వద్దకు వెళితే అక్కడ ఫిర్యాదు చేసిన విషయాలు లీక్ అవుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. అక్కడ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వలస నేతలు తిరిగి బాధితులనే బెదిరింపులకు గురి చేస్తున్న సందర్భాలు కోకొల్లలని స్థానికులు వాపోతున్నారు. వైసీపీ పాలనలో అరాచకాలు భరించలేక టీడీపీ వైపు మొగ్గు చూపితే ఇప్పుడు అదే నేతలు పసుపు కండువా కప్పుకొని సర్వం దోచేస్తున్నారని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది
పీలేరులో నడుస్తున్న రాజకీయం అంటూ పక్క నియోజకవర్గం ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారట. సొంత పార్టీ నేతలను విస్మరించడం, వలస నేతలకు అందలం ఎక్కించడం, పైగా ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో కింది స్థాయి కేడర్ సహనం నశించిందని తెలుస్తోంది. ఇప్పటికే కొందరు సీనియర్ నేతలు అధిష్టానానికి ఆధారాలతో సహా కంప్లైంట్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి పార్టీ అధిష్టానం కిషోర్ కుమార్ రెడ్డికి ఎలాంటి సూచనలు ఇస్తుందో, నిరాశలో ఉన్న కేడర్లో భరోసా నింపేలా అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ బాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.